విసిగించను, తారీఖు మారకుండగానే మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడక్కడ చెప్తున్నారు, అందరూ చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. మరువలేను నీ ప్రేమ, మరచిపోను ప్రభుని ప్రేమ. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపరచుదాం. మరువలేను నీ ప్రేమ, మరచిపోను ప్రభుని ప్రేమ. మరువలేను నీ ప్రేమ, మరచిపోను ప్రభుని ప్రేమ. జీవితాంతం మరణము వరకు, జీవితాంతం మరణము వరకు మరువలేను నీ ప్రేమ, మరచిపోను ప్రభుని ప్రేమ. మరువలేను నీ ప్రేమ, మరచిపోను ప్రభుని ప్రేమ. చెప్పండి ఆమేన్. నన్ను తాకగలే, మరణిస్తానని నేననుకొనగా. మరణ ఛాయలు నన్ను తాకగలే, మరణిస్తానని నేననుకొనగా. గాయపడిన హస్తము చాపి, గాయపడిన హస్తము చాపి నన్ను రక్షించిన నా యేసు ప్రభువే. మరువలేను నీ ప్రేమ, మరచిపోను ప్రభుని ప్రేమ. మరువలేను నీ ప్రేమ, మరచిపోను ప్రభుని ప్రేమ. హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి, గురుడైన మా ప్రభువానికి స్తోత్రాలు. కొద్దిసేపు నీ మాటలు మాకు అందించండి, సులువు చాటును మరుగుపరచండి, కాని మాట పలుకుండా ఆపు చేయండి. పలుకబడే ప్రతి మాట సంఘానికి ప్రయోజనకరముగా గ్రహించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. రండి, దేవుని గ్రంథములో నుండి, బైబిల్ గ్రంథములో నుండి కొన్ని విషయాలు ప్రియులారా మనం నేర్చుకుందాం. దేవుని యొక్క గ్రంథమును మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ క్రిస్మస్ గురించి ప్రతి సంవత్సరము కూడా కోకొల్లలుగా మనం వింటూ ఉంటాం. ప్రతి చోట ఎక్కడ చూసినా కానీ యేసు నామ స్మరణ మనకు వినబడుతూ ఉంటాయి. ఏ పేటలో చూసినా, ఏ పట్టణంలో చూసినా, ఏ వీధిలో చూసినా, ఏ మందిరంలో చూసినా యేసు నామమును కూర్చున్నటువంటి స్మరణ మనకు వినబడుతూ ఉంటారు. ఏంటయ్యా భజన అని కనుక ఆలోచన చేస్తే 2000 సంవత్సరాల కిందట పరలోకాన్ని భూలోకానికి వచ్చినటువంటి యేసయ్యను కూర్చున్నటువంటి భజన అని చెప్పి అనేకులు చెబుతూ ఉంటారు. అలాగైతే ఈ రాత్రికాల సమయంలో ఆ స్మరణలో 1-2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలి అని చెప్పి నేను ఇష్టపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా ప్రియులారా కొన్ని విషయాలు మనందరము కలిసి నేర్చుకుందాం. ఏదో ప్రియులారా మీరు అలాగే చేతులు పెట్టుకుని చూడవలసిన అవసరం లేదు. కొద్దిసేపు మనం మాట్లాడుకుందాం ప్రియులారా, ఒకరితో ఒకరు ముచ్చడించుకుందాం. నేను కొన్ని మాటలు
ఉన్నప్పుడు మీరు కూడా బదులిస్తే